హలో ఆల్, ఈ వీడియోలో సౌండ్ ఆఫ్ సైలెన్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక చైనీస్ మూవీ. రన్ టైం అయితే 2 hours 4 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అండ్ ఇంగ్లీష్ డబ్బింగ్ ఏ డబ్బింగ్ లేదు భయ్య. ఓన్లీ మండరిన్ లాంగ్వేజ్ అండ్ థాయ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఐ థింక్ సో. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనమాట. ఒక లాయర్ అయితే ఉంటాడు. తను ఒక మంచి లా ఫామ్ పెట్టాలి, ఎలానా లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పేసి గోల్స్ అయితే పెట్టుకుని ఉంటాడు అనమాట. అదే టైంలో ఒక డెఫ్ కమ్యూనిటీ పీపుల్ అయితే కొంతమంది మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న హౌసెస్ అయితే లాగేసుకోవడం అయితే జరుగుద్ది. ఒక స్కామ్ కి అయితే గురవుతారు భయ్య మొత్తం అందరూ కూడా. ఆ డెఫ్ కమ్యూనిటీ కేసుని అయితే హీరో డీల్ చేయాల్సి వస్తుంది. అసలు దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ డెఫ్ కమ్యూనిటీకి హీరోకి సంబంధం ఏంటి, వీటి చుట్టూ నడుస్తుంది ఈ మూవీ అన్నది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య. బట్ మరి చెప్తున్నా, నచ్చింది కదా అని చెప్పి వెళ్ళి చూసేద్దు, ముందే చెప్పేస్తే ఎవరికి సూట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ ఉండదు. మీరు అదర్ లాంగ్వేజ్ అయినా పర్లేదు, మండారియన్ ఆర్ థాయ్ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఖచ్చితంగా చూస్తామేమో అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. మాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్న ఉండాలి, మాకు డబ్బింగ్ కరెక్ట్గా ఉండాలంటే మాత్రం మీకు వర్కౌట్ అవ్వదు. అండ్ మరి చెప్తున్నా, ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ కూడా రెండు కోర్ట్ సీన్లు ఉంటాయి. ఒకటి హాఫ్ ఆఫ్ ద మూవీలో వస్తుంది అండ్ ఇంకోటి క్లైమాక్స్ లో వస్తుంది అనమాట. సో ఈ రెండు కోర్ట్ రూమ్ సీన్స్ ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే మనం ఎప్పుడు చూసి ఈ మధ్య కాలంలో వచ్చే కోర్ట్ రూమ్ డ్రామాస్ హై ఇచ్చే సీన్స్ ఉంటాయి అనమాట. ఆ వాదించుకోవడం ఇదంతా కూడా ఆ టైప్ లో అయితే ఉండదు. సో అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మరి చెప్తున్నా, చాలా స్లోగా ఉంటుంది. మీకు ఓపిక ఉంది, మీకు పేషెన్స్ ఉంది అనుకుంటేనే చూడండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డైలాగ్స్ కూడా ఉండవు భయ్య. మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే నార్మల్ ఓకే, తర్వాత మొత్తం అంతా కూడా డెఫ్ కమ్యూనిటీ ఉంటారు. సో ఎక్కువగా సైకిల్ చేసుకోవడం ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు సబ్ టైటిల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆ సైకిల్ చేసుకోవడం ఇదంతా కూడా అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో మీకు ఓపిక పేషెన్స్ ఖచ్చితంగా కావాలి. సో అలా అనుకుంటుండే చూడండి, లేదంటే వర్కౌట్ అవ్వదు మీకు. ఓకే, ఇక నాకు ఈ మూవీలో నచ్చిన పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. నేను స్టార్టింగ్ నుంచి హుక్ అయిపోయా మూవీకి. ఎందుకంటే నేను చాలా కోర్ట్ రూమ్ డ్రామాస్ చూశాను అండ్ ఎలా ప్రజల్ని కాపాడడం, ఒక లాయర్ కష్టపడ్డం, ఇదంతా కూడా చాలా మూవీస్ లో చూసా. బట్ ఇక్కడ డెఫ్ కమ్యూనిటీని తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ నాకు బాగుంది. సారీ, కాన్సెప్ట్ అంటున్నందుకు బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీనే అలవాటు అయిపోయింది రివ్యూస్ లో చెప్పి కాన్సెప్ట్ అని. సో అందుకే అలా వచ్చేస్తుంది. సో స్టోరీ పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. మెయిన్ గా మూవీలో ఒక ఎమోషన్ అయితే రన్ అవుతుంది భయ్య. ఆ కోర్ ఎమోషన్ చాలా బాగా నచ్చింది నాకు. 3-4 మూమెంట్స్ అయితే నాకు ఎమోషనల్లీ టచ్ అయింది, చాలా బాగా అనిపించింది నాకు అవన్నీ కూడా. హీరో కన్ఫ్రంటేషన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది ఒక అమ్మాయి తోటి, అక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ ఎమోషనల్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మధ్యలో ఇంకా 2-3 బిట్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఎమోషనల్ మూమెంట్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ విజువల్లీ కూడా మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్ అనిపించాయి. అండ్ ఉన్నవి రెండు కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ అయినప్పటికీ కూడా రెండు కూడా హైలైట్ గా అనిపించాయి, నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ 2 hours 4 minutes ఉంటుంది రన్ టైం. కొంచెం లెంత్ ఎక్కువే, అంటే పేసింగ్ కొంచెం ఎక్కువైంది. కొన్ని మూమెంట్స్ అంటే స్లో అనిపిస్తాయి, బట్ నాకు అది ఎక్కువ ప్రాబ్లమేటిక్ గా ఏం అనిపించలేదు స్టోరీకి కనెక్ట్ అవడం వల్ల. బట్ కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది, సో ఓపిక ఉండాలి. కానీ ఆ డ్రామా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టరైజేషన్ ని, అంటే తన మోటివేషన్ చూపించడం, అండ్ తన పడిన ఫ్లాష్ బ్యాక్ స్ట్రగుల్ కూడా ఉంటుంది, అవి కూడా బాగా చూపిస్తారు. అండ్ ఈ డెఫ్ కమ్యూనిటీని కూడా సూపర్ గా ప్రెజెంట్ చేశారు భయ్య. అంటే ప్రతి డెఫ్ క్యారెక్టర్ కూడా మీరు కనెక్ట్ అవుతారు, అంత బాగా ఎమోషనల్లీ పోర్ట్రే చేస్తారన్నమాట. సో నాకు అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. నేనైతే త్రూ అవుట్ ద మూవీ నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సో నాకు వర్కౌట్ అయింది మూవీ, నాకైతే నచ్చింది. ట్రై చేయండి. ఇఫ్ మీరు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చూసే ఆడియన్స్ అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్, ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.